హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎల్ఎస్జీ మధ్య మ్యాచ్లో మొత్తానికి 54 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ ఘనమైన విజయాన్ని సాధించి పాయింట్ టేబుల్స్లో వాళ్ళ ఉన్న నెట్ రన్ రేట్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంకా బెటర్ కూడా చేసుకున్నారు. సో టోటల్గా 11 పాయింట్స్ అయితే సాధించి మంచి స్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ చాలా రసవత్రంగా సాగింది, హోరాహోరీగా సాగింది, ఉత్కంఠభరితంగా సాగింది అని చెప్పడానికి ఇదొక మ్యాచ్. కాకపోతే లక్నో పరంగా మాట్లాడాలి అంటే కొంచెం వెనకంజ అయితే వేసింది. సో ఎలా సాగింది అనేది డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది టీం లక్నో సూపర్ జైంట్స్. సో వాళ్ళకి స్టార్ట్ అయితే మంచిగానే వచ్చింది లక్నో సూపర్ జైంట్స్కి. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో స్కోర్ 3 రన్స్ ఉన్నప్పుడు ప్రభ్సింద్రన్ సింగ్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. గోల్డెన్ డక్గా వెనుదిరిగిన తర్వాత కూపర్ కనోలీ అండ్ ప్రియాంచార్య ఇద్దరు కలిసి ఎడాపెడా ఫస్ట్ సెట్ ఇన్ అయ్యారు. కొంచెం చూసుకున్నారు బ్యాటింగ్కి ఎలా ఉంది కండిషన్స్, గేమ్కి అడాప్టబిలిటీ అయ్యారు. సో మంచి స్కోర్ దిశగా అయితే పయనిస్తుంది. ఎడబెడ బౌండరీ సిక్సెస్ అయితే సాధిస్తూ వచ్చారు. ముఖ్యంగా మార్క్రమ్ యొక్క ఓవర్ ఏదైతే ఉందో ఆ ఓవర్లో మాత్రం మొమెంటం ఒక్కసారిగా రావడం జరిగింది. అండ్ పవర్ ప్లేలోనే అరౌండ్ 70-80 దాటింది. సో 13 ఓవర్స్కే 180 దాకా వచ్చిందంటే అర్థం చేసుకోండి. ఓవర్లో 5 సిక్స్లు పడ్డాయి, ఒక వైడ్ కూడా ఉండింది. 32 రన్స్ ఆ ఓవర్లో రావడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే 185 దాకా స్కోర్ అయితే మూవ్ ఆన్ అవుతూ వచ్చిందో 182 పార్ట్నర్షిప్ చాలా డేంజరస్ పొజిషన్లో మారుతుంది. పార్ట్నర్షిప్ అనుకుంటున్న టైంలో ఇద్దరు కూడా సెంచరీకి సమీపంలో వెళ్తున్నారు అనుకుంటున్న టైంలో ఫస్ట్ 87 రన్స్ వేసి కూపర్ కనోలీ అవుట్ అయ్యాడు. దీనికి పార్ట్నర్షిప్ బ్రేక్ చేసింది ప్రిన్స్ యాదవ్. తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే 93 రన్స్ వేసి ప్రియాంచార్య 6 కొట్టే క్రమంలో మంచిగా క్యాచ్ అందుకొని అపీల్ చేయగా అది క్లీన్ క్యాచ్ అని తేలడం వల్ల మొత్తానికి వెనుదిరగాల్సి వచ్చింది 93 రన్స్కి ప్రియాంచార్య. అక్కడి నుంచి కొంచెం వెనకంజ అయితే వేసింది. శ్రేయస్ అయ్యర్ కూడా 5 రన్స్ అయితే చేసి అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి మార్కస్ స్టాయినిస్, అదేవిధంగా నెహల్ వధేరా కొంత పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేస్తూ వచ్చారు. ఫోర్స్ కంటే నిన్న సిక్సర్లు ఎక్కువ నమోదయ్యాయి పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్లో. టోటల్గా 21 సిక్సెస్ అయితే నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. సో 29 రన్స్ వేసి రన్అట్ అయితే అయ్యాడు మార్కస్ స్టాయినిస్. బట్ శశాంక్ సింగ్ అండ్ నెహల్ వధేరా ఇద్దరు కూడా ఏ మొమెంటం అయితే ఉందో అదే మొమెంటాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ బౌండరీ సిక్సెస్ అయితే ఎక్విల్ సాధిస్తూ వచ్చారు. బట్ రాంగ్ టైంలో వాళ్ళు కూడా అవుట్ అయ్యారు. టోటల్గా 7 వికెట్స్ అయితే కోల్పోయి 254 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇన్ 20 ఓవర్స్. అండ్ సిద్ధార్థ్ కంబ్యాక్ మాత్రం మామూలుగా చేయలేదని చెప్పుకోవచ్చు, ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో. సో సిద్ధార్థ్కి ఒక 2 వికెట్లు అయితే రావడం జరిగింది, ప్రిన్స్ యాదవ్కి 2 వికెట్లు, అండ్ మోసిన్ ఖాన్, మొహమ్మద్ షమి తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే పోయింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఎల్ఎస్జీకి మాత్రం ఈసారి కాంబినేషన్ మార్చారు గైస్. ఓపెనింగ్ కాంబో మార్చారు, సక్సెస్ అయితే తెచ్చిపెట్టింది. మరి ఇదే కాంబోని నెక్స్ట్ మ్యాచెస్లో చేస్తారా అనేది క్వశ్చన్ మార్క్. మార్చారు. సో ఆయుష్ బదోని ఓపెనర్గా వచ్చాడు మిష్మాష్తో. సో 61 రన్స్ స్టాండ్ అయితే వచ్చింది.
61 రన్స్ ఓపెనింగ్ స్టాండ్ వచ్చిన తర్వాత 35 రన్స్కి ఫస్ట్ ఐష్బా ధోని అవుట్ అయినాక రిషబ్ పంత్తో కొంత పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ ఉన్న టైంలో షాట్కి ట్రై చేసి 40 రన్స్కి అవుట్ అయ్యాడు మార్క్రమ్. తర్వాత నికోలస్ పురన్ పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు గైస్. తన ఫామ్లో లేడు అని తెలుస్తోంది ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో. విత్ ద ఫీల్డ్ అయితే క్యాచింగ్ ఎఫిషియన్సీ బాగానే ఉంది, క్యాచ్లో పడుతున్నాడు పర్వాలేదు, కానీ పూర్ ఫామ్ అయితే కంటిన్యూస్ అయితే అవుతూనే ఉంది. తనకు అచ్చొచ్చిన ప్లేస్ అయితే కాదు అని మరొకసారి స్పష్టమైంది. సో 9 రన్స్ ఈస్ అవుట్ అయినాక ఫస్ట్ పైన నేను మార్క్రమ్ అని చెప్పాను గైస్. మిచ్ మాష్ అవుట్ అయ్యాడు, ఇక్కడ 40 రన్స్ వేసి మిచ్ మాష్ అవుట్ అయ్యాడు. సో రిషబ్ పంత్ వర్సెస్ మార్క్రమ్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. 43 రన్స్ చేసి ఒక సింగిల్ హ్యాండ్ 6 కూడా ఉంది గైస్ ఈ ఇన్నింగ్స్లో. రిషబ్ పంత్ సింగిల్ హ్యాండ్ 6 కొట్టందే తన ఇన్నింగ్స్ ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క మ్యాచ్ చూడొచ్చు, అది ఓడి అయినా టెస్ట్ అయినా T20 అయినా చూడొచ్చు. సో మొత్తానికి 43 రన్స్ వేసి అవుట్ అయినాక మార్క్రమ్ కూడా తను చేయాల్సిన ప్రయత్నం అయితే చేశాడు. మార్క్రమ్తో పాటు క్రూషియల్ స్టేజ్లో రన్ రేటు అరౌండ్ 17-18 దాకా పెరుగుతూ పోయింది. 17-18 దాకా పెరుగుతూ పోయినప్పుడు ఇంకా లాంగ్ షాట్స్ ఆడాలి తప్పదు అనుకుంటున్న టైంలో వికెట్స్ అయితే పోగొట్టుకుంటూ వచ్చారని చెప్పుకోవచ్చు. సో 42 రన్స్ వేసి మార్క్రమ్ అవుట్ అయినాక 21 రన్స్ వేసి బ్యాటర్ క్రీజ్లో నాట్అవుట్గానే ఉండడం అయితే జరిగింది. బట్ టోటల్గా 54 రన్స్ అయితే చేసి అవుట్ అయింది. 200/5 వరకు అయితే వికెట్స్ అయితే సాధిస్తూ వచ్చింది పంజాబ్ కింగ్స్. సో దీంట్లో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వికెటే తీసుకున్నారు. హర్షదీప్ సింగ్ కానీ యూజీ చహల్ కానీ ప్రతి ఒక్కరు ఒక్కొక్క వికెటే తీసుకున్నారు. దట్స్ ఇట్ గైస్. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్. అతి తక్కువ బాల్స్లో 90sలోకి చేరుకున్నటువంటి ప్రియాంశ్ ఆర్యాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఈ సీజన్లో తనకి ఇది రెండో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. లాస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎప్పుడు వచ్చింది? 11 బాల్స్లో 39 రన్స్ స్కోర్ చేశాడు కదా, అప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.